వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో బెల్లం మురుకులు చేసుకుందామండి. ఇప్పుడు అవి ఎలా చేయాలో చేసి చూపిస్తాను నేను. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడి చేసుకుందామండి. ఈలో పిండి కలుపుకుందాం. ఒక బౌల్ తీసుకుని 1 కప్పు శనగపిండి వేసాను, 1/2 కప్పు బియ్యం పిండి, కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ జంతికల పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికలు వేసుకుందామండి. ఇప్పుడు ఇలా పెద్ద కన్నాలు ఉన్నది తీసుకుంటున్నానండి నేను. మీరు కొంచెం చిన్నగా ఉన్నదైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పిండి పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు జంతికలు వేసుకుందాం. మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. చిన్నగా అయినా సరే వేసుకుని వాటిని మనం ఎలాగా ముక్కల కింద చేసుకుంటాం కాబట్టి చిన్నదైనా వేసుకోవచ్చు, పెద్దదైనా వేసుకోవచ్చు. అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. వేగిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. మొత్తం అన్నీ అలాగే వేసుకోవాలి. చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఇవి చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇలా ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. మొత్తం అన్నీ అలాగే చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందామండి. బౌల్ తీసుకుని 1 కప్పు బెల్లం తురుము వేసాను. కొద్దిగా వాటర్ పోసుకుని బెల్లం అంతా కరగనివ్వాలి. అది బెల్లం అంతా కరిగిందండి. వేరే దాంట్లోకి వడకొట్టుకుందాం. అందులో ఇసుక ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది అంతానే. ఇప్పుడు మనం దీన్ని ఉండయ్యే వరకు, పాకం ఉండయ్యే వరకు మరగనివ్వాలండి. పాకం ఉడికిందో లేదో చూసుకుందాం అండి. ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసి పెట్టాను. ఇప్పుడు అది అందులో వేసుకు చూద్దాం. చేతితో తీసినప్పుడు మనకి చేతికి ఉండలా వచ్చేస్తే అది మనకు పాకం అయిపోయినట్టే, రెడీ అయిపోయినట్టే. ఇలా అయితే సరిపోతుంది. స్టవ్ ఆపేసుకుని మనం ఇరుపుకున్న జంతిక ముక్కల్లో ఈ పాకం అంతా వేసేసుకోవాలండి. నేను యాలకుల పొడి వేయడం మర్చిపోయాను. పాకంలోనే వేసేసుకుంటే బాగుంటుంది. నేను తర్వాత వేసి కలిపానండి. మీరు ముందుగానే వేసేసుకోండి యాలకుల పొడి. బెల్లం మురుకులు రెడీ అయిపోయినాయండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.